ప్రార్థన చేసుకొచ్చండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తుడా, సకలాశ్రదాలకి కారణభూతుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, మృతులకు సజీవులకు తీర్పు తీర్చే న్యాయాధిపతి తండ్రి, ఇంతవరకు పాటల ద్వారాగా మీరు మహి పొంది ఉన్నారు, కీర్తనలు మీరున్నారు తండ్రి. నాయన ఇదిగో దేవ, మరి నీ బిడ్డలకు తండ్రి కొంతసేపు నీ యొక్క వాక్యాన్ని వివరించాలని ఆశ కలిగి ఉన్నాను తండ్రి. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరాన్ని వినిపింపజేసి తండ్రి, నీ వాక్యం ద్వారాగా ఆ స్థితిగతులు మార్చుకోవడానికి సహాయం దయచేయమని, నీ చిత్త ప్రకారంగా ఈ భూమి మీద బ్రతకడానికి కృప చూపించమని కోరుకుంటూ తండ్రి, ఎన్నడూ నీ గ్రంథంలోంచి ఒక సున్నైనను ఒక పొల్లైనను నేను తప్పు బోధించకుండా దేవా, మీరే నాకు గురువుగా ఉండి నన్ను నీ గ్రంథాన్ని సరిగా విభజించడానికి సహాయాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు వారిపేట అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘ సభ్యులకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అదేవిధంగా నెట్ను చూస్తున్న ప్రేక్షకులకు, దేవుని సేవకులకు, మరి దేవుని యొక్క పిల్లలైన వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మరి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున ప్రతి మనిషి కూడా చూసినట్లయితే మరి స్నేహితులతో కాకుండా విరోధంతో ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ ఏంటి స్నేహభావం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మరి విరోధంతో ఉంటున్నారు. కాబట్టి ఈరోజు నీ విరోధి ఎవరనే అంశం మనం నేర్చుకోవచ్చు. ఏంటి లేదంటే నీ శత్రువు ఎవరు అనే ఒక అంశాన్ని మనం నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, మరి లోకంలో చూసినట్లయితే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో ఏదో సందర్భంలో మరి సాటి సహోదరుడైన వారితో ఏదో విధంగా చిన్న చిన్న లోపాలు జరిగి చిన్న చిన్న గొడవలు కింద జరిగితే, కానీ మనిషి ఏమనుకుంటాడంటే తన శత్రువు ఇంకా క్షమించకూడదు అని చెప్పేసి అని ఆ వ్యక్తి మీద మరి తన కోపాన్ని చూపిస్తూ అయినే నా శత్రువు అనుకుంటారు. అదేవిధంగా మనం నివసించే ప్రదేశాల్లో ఇళ్ళ దగ్గర చూసినట్లయితే మరి ఇరుగు పొరుగు వారి మధ్యన ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు, ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు వేరే మరి శత్రువులు అనుకుంటారు తప్ప మరి ఇంకా వాళ్ళతో వీళ్ళకి మాట్లాడుకోరు. ఇంకా వీళ్ళే వాళ్ళకే కూడా మరి గొడవలు పడుతూ ఉంటారు, వీళ్ళు నా శత్రువు అని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజానికి నీ శత్రువులు ఎవరంటే మరి కంటికి కనపడిన దురాత్మ శక్తులు నీ యొక్క శత్రువు కింద కనపడుతున్నారు. కానీ నీ పక్కన ఉన్నవారు, నీ ఇరుగు పొరుగు ఉన్న వారందరూ కూడా మరి నీ యొక్క సహోదరులే. కాబట్టి నీ శత్రువు ఎవరంటే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8, 9. మొదటి పేతురు 5వ అధ్యాయము 8, 9. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. చూసారు అక్కడ మీ యొక్క అపవాది అయిన నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదానని వెతుకుచూ తిరుగుతున్నాడు. మీకు ఎవరంటే అపవాది ఎవరో మీ శత్రువు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదని చెప్పేసి అని వెతుకుతున్నాడంట. కానీ మనం ఏమనుకుంటున్నాం, మన శత్రువు ఎవరంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు మన శత్రువు అనుకుంటున్నాం. కానీ కంటికి కనపడిన శత్రువు ఉంది. అవి ఎవరో దెయ్యమని, దురాత్మ అని, లేదంటే అపవాదని, సాతానని, ఘట సర్పమని, ఇలాగ అనేక పేర్లతో పిలువబడుతుంది. అది అర్థమవుతుందా? కానీ దాని యొక్క మరి ఉనికిని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. ఒక సాటి మనిషిలో ప్రవేశిస్తుంది, ఆ మనిషిని ఇంకొక మనిషిని శత్రువు కింద ప్రేరేపిస్తుంది. వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటే చూసి ఆనందించే పరిస్థితి అది. ఆ యొక్క సాతాన్ని ఎలా గమనించగలదు మనం? అదేనా కంటికి కనపడుతుందా? కనపడదు. కానీ నీకు నీ సహోదరుడికి గొడవ పెట్టేసి అది ఏం చేస్తుందంటే ఆనందంగా ఉంటుంది, మిమ్మల్ని త్రోవ తప్పిస్తుంది. కానీ ఆ యొక్క సాతాన్ యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే మీరు ఎలా తెలుసుకుంటారు? మీరు మెలకుగా ఉండి చదవండి. అక్కడ వచ్చి నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? మీ సహోదరుడు ఎవరైనా సరే ఏంటంట
ఆయన నీ సహోదరుడే. దేవుడు ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా ఎలా కలగజేశాడు? ఆయన స్వరూపం చెప్పున, ఆయన పోలిక చెప్పున మనల్ని నిర్మాణం చేశాడు. కాబట్టి నీ సహోదరుడి పట్ల కానీ, నీ సహోదరుల పట్ల కానీ చిన్న చిన్న భేదాల అభిప్రాయాలు ఉంటాయి, కానీ వారిని యొక్క శత్రువులు కాదు. వాళ్ళందరూ కూడా నీ యొక్క సహోదరులు, సహోదరిమణులు. కాబట్టి నీ శత్రువు ఎవరంటే వీళ్ళని చూపిస్తుంది. అది ఏం చేస్తుందంటే వాళ్ళు వెనక నుంచి క్రీజ్ చేస్తుంది. అది ఏంటి పేరు వాళ్ళు చూపిస్తుంది. వాళ్ళలో ప్రవేశించి ఆ యొక్క దురాత్మ ఏం చేస్తుందంటే మిమ్మల్ని వాడే శత్రువు అని చెప్పేసి అని మిమ్మల్ని చూపిస్తుంది. మనం ఎలాగుంటున్నాము? మెలకుగా ఉండమంటాడు దేవుడు, కానీ మనం ఏం చేస్తున్నాము? నిద్రపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణ చూసినట్లయితే ఒక సింహం ఇక్కడికి వచ్చేస్తుంది అనుకోండి, మనం మెలకుగా ఉంటే ఆ సింహాన్ని చూసి ఏం చేస్తాం మనం? ఆ సింహాన్ని చూసి ఏం చేస్తాం? పారిపోతాం. లేదా ధైర్యవంతుడే దాంతో యుద్ధం చేసి దాంతో దెబ్బలాడి దాన్ని చంపేస్తాడు. అదే నువ్వు పడుకుని ఉంటే ఏమవుతావు? నువ్వు పడుకుని ఉంటే అది వచ్చిన సంగతి నీకు తెలియదు, అది నేను తీసుకెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు. కాబట్టి బైబిల్ ఏం సెలవుస్తుందంటే, ఇదిగో నీ యొక్క శత్రువు ఎలా ఉందంటే గర్జించు సింహం వలె వెతుకుతూ ఎవరిని మింగుతున్నాని వెతుకుచూ తిరుగుతున్నాడు అంటే వాడు. కంటి కనపడి వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు? మింగేటువంటి ఎలాగా? దేవుని యొక్క ఆజ్ఞల నుంచి వాడు ఏం చేస్తాడంటే తొలగించడమే వాడు చేసే పని. వీడు మనుషుల మీద ఎందుకు అంత కంకణం కట్టాడు? ఎందుకు మనుషుల్ని ఎంత ప్రేరేపించి మరి దుర్మార్గులుగా, దుష్టులుగా, మరి అపవిత్రులుగా ఎందుకు చేస్తానంటే వీడికి ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే దేవునికి దెయ్యానికి జరిగిన గొడవల్లో దెయ్యం ఏమైపోయిందంటే ఓడిపోయింది. దేవుని యొక్క దూతలను కానీ దేవుని కానీ జయించలేక ఓడిపోయింది. కాబట్టి సాక్షాత్తు దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉన్న మనల్ని టార్గెట్ చేసింది. అది ఏం చేసింది? అది మనం టార్గెట్ చేసి నేను ఎలాగా పరలోకంలో దూతలను ఓడించలేకపోయాను, ఎలాగా దేవుని సర్వోన్నతుని ఎలాగా మనం ఓడించలేకపోయాం. కాబట్టి ఇదిగో ఆయన స్వరూపం చెప్పున, ఆయన పోలిక చెప్పున పిల్లలను కన్నాడు కదా, వీళ్ళని నేను త్రోవ తప్పిస్తాను. వీళ్ళని తండ్రి అన్న స్థానానికి వెళ్లకుండా వీళ్ళని నేను ఏం చేస్తానంటే మరి త్రోవ తప్పించి పాపం వైపు తీసుకెళ్తాను, వీళ్ళ పాపంలో నడిపిస్తానని చెప్పేస్తాను. అది కంకణం కట్టుకుందంటారు. ఎవరో? అపవాది. ఈ అపవాదికి ఎన్ని పేర్లు ఉన్నాయి? బిరుదులు ఉన్నాయి. దెయ్యమని, అపవాది, ఘట సర్పము, ఇలాగ రకరకాల పేర్లతో పిలువబడుతున్నది. కానీ మనం ఏమనుకుంటున్నాం? మన భారతదేశంలో నీ శత్రువు ఎవరన్నా అనుకో, మన భారతదేశం వాళ్ళని నా శత్రువు పాకిస్తానుడు అంటాం, లేదంటే నా శత్రువు సైనవుడు అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఒక దేశాన్ని చూపిస్తుంది, లేదంటే ఒక పరుగు మనిషిని చూపిస్తుంది. వాడని శత్రువు కింద ఉంటున్నాడు. కానీ వాడు లోపల ఉండే దుష్టాత్మ ఏం చేస్తుందంటే నిన్ను ప్రేరేపించి వాళ్ళ ద్వారాగా దుర్మార్గులుగా, దుష్టులుగా మాట్లాడుతూ ఏం చేస్తుందంటే త్రోవ తప్పించేస్తుంది. కాబట్టి నీ సహోదరు పట్ల నీకు ఏం కలుగుతుంది? ద్వేషం కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ శత్రువు ఎవరని చెప్తున్నాడు? దేవుడు. అపవాదిని శత్రువు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మన అన్న తమ్ముల్ని, అక్క చెల్లెల్ని వీళ్ళే మన శత్రువు అని అనుకుంటున్నాం. కానీ వీడు చేసే పని అంటే ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూస్తే వీడు అసలు దెయ్యం అంటే మనకి ఎలాగా ఏమనుకుంటాం మనం? దెయ్యం అంటే ఏమనుకుంటాం మనం? దెయ్యం చూస్తే బాగా భయపడిపోతాం. ఎందుకంటే దెయ్యం గురించి మాకు ఒక విషయం చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారంటే మన పూర్వీకులు ఎట్లాసారి సినిమాలు అవి చూసినప్పుడు ఏమైందంటే దెయ్యం అనుభూతికి వికృత ఆకారంతో మరి భయంకరమైన మరి దెయ్యాల సినిమాలు తీయటం, తర్వాత జగన్మోహన్ అనే సినిమాలు తీయటం, వీటిల్లోని దెయ్యాలని చిన్న చిన్న పొట్టు దెయ్యాలను చూపించడం, ఏమో చెట్ల మీద ఉంటాయని, అవి నిప్పులు కక్కుతాయి అని చెప్పేసి అని ఇలాంటి సినిమాలు చూపించి దెయ్యం ఒక ఉనికిని తెలియకుండా చేసిందన్నమాట. ఇదిగో దెయ్యం అక్కడ ఉంది, శ్మశానంలో ఉంది, లేదంటే ఊరవతలో ఉంది, చెట్టు మీద ఉంది, మర్రి చెట్టు మీద ఉందని చెప్పేసి అని జనాలందరూ కూడా ఏం చేస్తుందంటే ఇది ఊరు బయట దెయ్యం ఉందని చెప్పేసి అంటుంది. అది ఏం చేస్తుంది? మన మధ్యనే తిరుగుతుంది. అది ఏంటి? అదిగో దెయ్యం అంటుంది, లోకమంతా అటు చూస్తుంది. ఆ దెయ్యం ఎక్కడుంది? మన పక్కన ఉండి మనల్ని కూడా అది ఏం చేస్తుందంటే అదిగో ఆడే దెయ్యము, ఈడే భూతం అని చెప్పేసి అని సాటి మనిషి దేవుడి పిల్లలైన వాడి మీదకే టార్గెట్ చేసి చూపిస్తుంది అనమాట. అసలు దెయ్యాన్ని చూసినప్పుడు చాలా మంది మన వాళ్ళు భయపడిపోతుంటారు. అసలు దెయ్యం మరి ఎలా పుట్టింపబడిందో, దెయ్యం ఒక రూపం ఏంటో ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ శత్రువుని చూస్తే మనం ఏమైపోతాం? మనం భయపడిపోతుంటాం. కానీ ఆ దెయ్యం ఎంత అందగత్తే మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది అనమాట. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనము. మనం దెయ్యాన్ని చూసి ఏం చేస్తాం? భయపడిపోతాం. ఎర్రసీర కట్టుకుందని, మల్లెపూలు పెట్టుకుందని,
ఇలా చూసినట్లయితే మనం ఏం చేస్తామంటే దెయ్యాన్ని చూసి భయపడిపోతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ యొక్క దాన్ని నిర్మాణం చేసింది ఎవరు, పుట్టించింది ఎవరు, దెయ్యాన్ని పుట్టించింది ఎవరు? చదువమ్మా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 వచ్చింది. దేవుని తోటయగు ఏదోను తోటలో నీ ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతపు మణి, రక్తవర్ణపు రాయి, సురుమానపు రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అని అమూల్యమైన రత్నములతోను బంగారముతోను నువ్వు అలంకరింపబడి ఉన్నావు. ఎవరంతా అలంకరింపబడి ఉన్నారు? ఎవరు? దెయ్యం. ఎలాగ అలంకరింపబడింది తెలుసా? మనం ఏమి చేసుకుంటామంటే మనవాళ్ళు, మన స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళకి అలంకారం అంటే చాలా ఇష్టము. మళ్ళీ పూలు పెట్టుకుంటారు, జడలు వేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, తర్వాత చెవులు పెట్టుకుంటారు, ఉంగరాలు వేసుకుంటారు, అలాగే కాళ్ళకు చుట్టులు, తర్వాత పట్టీలు వేసుకుంటారు. ఇది చూసి ఇదే అలంకారం అనుకుంటాం. కానీ మీ అందరికంటే గొప్ప అలంకారంగా దేవుడు ఎలా తయారు చేశాడు తెలుసా? అపవాదిని మనం వాడే వజ్రాలు చిన్న చిన్న వజ్రాలు పెట్టుకున్నాం, కానీ వజ్రాలతో దాన్ని తయారు చేసినట్టుగా మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అనమాట. చదువమ్మది ఒకసారి. నీవు దేవుని తోటయగు ఏదోన్లో ఉంటుంది. ఎక్కడ ఉంది? ఏదోన్లో ఉందా లేదా? ఏదోన్ నుండి ఎవరిని మరి త్రోవ తప్పించింది? మొట్టమొదటైన జంట ఆదాము అవ్వను. వీళ్ళు ఏం చేసింది? త్రోవ తప్పించింది. ఎందుకని తప్పించింది? దేవుని అలాగా మనం ఏం చేయలేము కాబట్టి ఆయన స్వరూపం చెప్పిన ఉన్న పిల్లల్ని మనం ఏం చేయాలా? టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ చూసినట్లయితే చాలా మంది శత్రువులు ఏం చేస్తారంటే, ఒక కుటుంబం గొడవకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో పెద్దవాళ్ళని ఎవరిని ఏం చేయలేనప్పుడు ఆ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేస్తుంటారు. ఎందుకని? వాళ్ళ మీద ఉన్న కక్ష వాళ్ళ పిల్లల మీద చూపించుకుంటారు. బయట ఉన్న శత్రువులు లేదంటే వేరే వేరే సినిమాల్లో జరిగే సందర్భాల్లో కానీ సీరియల్లో కానీ ఇలా చూపిస్తున్నారు. అలాగే సాతాను కూడా ఏం చేస్తుందంటే, దేవుని ఏమి చేయలేక, దేవుని యొక్క దూతలను ఏం చేయలేక, సాక్షాత్తు దేవుని స్వరూపంగా దేవుని పోలిక మనల్ని టార్గెట్ చేసేది ఏం చేస్తుందంటే దేవుణ్ణి బాధపరచాలని అనుకుంటుంది అనమాట. అది చదువు. ఇది ఎంత అందంగా ఉందో ఒకప్పుడు. దేవుని తోటయగు ఏదోన్లో నువ్వు ఉంటివి, మాణిక్యము. చూడండి వజ్రాలతో దేవుడు ఎలా చూసాడు. మాణిక్యం అంట. మనకేం తెలుసు? అది తెలియదు. తర్వాత గోమేదకము, సూర్యకాంతపు మణి అంట. చూడు, సూర్యకాంతపు మణి అంటే ఎలా ఉంటది? మెరిసిపోతుంటాయి అవన్నీ కూడా ఇప్పుడు వచ్చి మన ఆటల్లో కొన్ని మనకి తెలియదు. సూర్యకాంతపు మణి. ఇప్పుడు సూర్యకాంతపు మణి అంటే ఎలా ఉంటుంది? ప్రకాశిస్తూ ఉంటది కదా. చదువు. రక్తవర్ణపు రాయి, సులోమానపు రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎవరు అలంకరింపబడింది? దెయ్యం, దుష్టశక్తి, అపవాది, సాతాను అని పేర్లు పెట్టబడుతుంది. చూసావా? దీని యొక్క మొదటి స్థితి దేవుడు ఎలా తయారు చేశాడంటే చాలా అందంగా, చాలా సౌందర్యంగా దేవుడు సృష్టించాడు. కానీ ఆ సౌందర్యాన్ని, ఆ అందాన్ని చూసి అది ఏమైపోయిందంటే గర్వించింది. అర్థమవుతుందా? చదవమ్మ, కింద చదువు. నీవు నియమింపబడిన దినమున పిల్లలను గ్రోవు వాదించేవారు నీకు సిద్ధమయ్యారు. చూసారా? దేవుడు పరలోకంలో ఈ యొక్క కెరూబు అనే యొక్క దూతని నిరూపించి అది నిలబెట్టాడు. అక్కడ నిలబెట్టి ఇదిగో నువ్వు కొన్ని కోట్ల దూతలకి అధికారంగా ఉండని చెప్పేసి అని దేవుడు ఆ యొక్క సాతాన్ అనే వాడిని ఏం చేశాడంటే అభిషేకించాడు. ఈ యొక్క సాతాన్ పేరు ఏం పేరు? ఫస్ట్ కొంట సాతాన్ కాకముందు ఏంటది? కెరూబు. ఏంటి? కెరూబు. ఈ కెరూబుకి ఎన్ని రెక్కలు ఉంటాయి? కెరూబుకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి. ఈ కెరూబుని ఏం చేశాడంటే పరలోకంలో దూతలు ఎదుర్కొంటా దాన్ని అభిషేకించి దేవుడు దానికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన తర్వాత దాన్ని అభిషేకించే సందర్భంలో ఏంటంటే కొన్ని దూతలు వచ్చి పిల్లనుగా వాయిస్తున్నాయంట. అంటే ఉదాహరణగా మనం తెలియడం గురించి ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, లేదంటే ఒక ఎంపీ వచ్చాడు అనుకో, ఈ లోక ప్రజలంతా ఏం చేస్తారు అంటే, ఎంపీ అంటే కొద్ది అధికారి కదా,
ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళు? వాయిద్యాలు వాయించి బాంబులు కట్టబెట్టి టపాకాయలు కట్ట పేల్చి ఆ అధికారికి వచ్చేటప్పుడు స్వాగతం చెప్తుంటారే. అప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ అనుకుంటారు ఏంటి సౌండ్ ఏంటి అని చెప్పేసి అనుకోతికి మన ఏరియాకి ఎమ్మెల్యే గారు వచ్చారంట, లేదా మన ఏరియాకి ఎంపీ గారు వచ్చారంట అని చెప్పేసి అని తెలియడం గురించి ఎలాగైతే మరి ఇక్కడ మన భూలోక ప్రకారంగా మరి ఆ యొక్క ఎమ్మెల్యేని ఎలాగైతే గౌరవించుకుంటామో పరలోకంలో కూడా దేవుడు దీన్ని ఏం చేసింటే గొప్ప స్థాయిలో పెట్టాడంట. అవి అభిషేకించేటప్పుడు కూడా పిల్లను వాయించే వారు కూడా అక్కడ సిద్ధమై ఉన్నారంట. ఎవరు ఎదుర్కొంటానే? కేరుబు ఎదుర్కొంటా ఆ దేవుడు అభిషేకించాడు దాన్ని. చదువు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవు వాయించేవారు నీకు సిద్ధమైరి. అభిషేకం పొందిన కేరుబైన ఒక ఆశ్రమంగా ఉంటుంది. చూడు ఇక్కడ ఏంటంట, అభిషేకం పొందించాడ దేవుడు. ఏం చేశాడంట? అభిషేకించాడు. పరలోకంలో దేవుడు అభిషేకించేటప్పుడు అది చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసేదంట. దేవుడి అంత విధేయత కలిగి ఉండదంట. కానీ అది రాను ఏం చేసిందంటే దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో దానికి అధికారం ఇచ్చాడో తనలో ఏమొచ్చింది? అసూయ వచ్చింది. తనలో ఏమొచ్చింది? రాజ్యాధికారం వచ్చింది. నేను కూడా దేవుడితో పెద్ద ఏముంది, దేవుడు చేసే కార్యక్రమాలు కొన్ని నేను చేస్తున్నాను కదా, నా వెనకాల కొన్ని కోట్ల దూతలు పనివారుగా ఉన్నారు కదా అని చెప్పేసి అని తనలో అసూయ వచ్చింది. అది ముందుకే అందుకే నిన్ను నేను నియమించదని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడే వరకు ప్రవక్తన విషయంలో నువ్వు యథార్థవంతుగా ఉండు. చూసావా? ఆ యొక్క పాపం లేనప్పుడు అంటే ఎలా ఉందంట, అది యథార్థవంతంగా ఉంది. పరలోకంలో దేవుడు చెప్పిన కార్యక్రమాలు చేస్తుంది, దేవుని పనులన్నీ కూడా చేస్తుంది. కానీ తనలో ఏమొచ్చేసింది? పాపం వచ్చేసిందంట. ఏంటి? పాపం వచ్చేసింది. చదువు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపట నీవు అన్యాయం పెంచుకొని పాపము చెయ్యొచ్చు వచ్చింది. చూసావు ఇది ఏం చేస్తుందా? ఇక్కడ ఇది ఏం చేస్తుంది చూసావు? ఇది లోపల అంటే పాపం చేస్తుందంట. ఎలాగా? లోపల అంటే పైకి మాత్రం అది ఏం చేస్తుందంటే మరి దూతలు తిరుగుంటా మంచి పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుంది. కానీ ఇది లోపలంతా దీని యొక్క వేషాలన్నీ ఎలా ఉన్నాయి? అన్యాయంతోను నా ఎంత గొప్పవాళ్ళు ఎవరు లేరు అని, నేను చాలా అందగత్తిని, నేను చాలా అధికారం ఉన్నదని చెప్పేసి అని లోపల ఇది ఏం చేస్తుందంటే గర్విస్తూ దేవునితో పాటు నేను కూడా సమానమని చెప్పేసి అని పరలోకంలో ఉన్న దూతలకి ఇది ఏమవుతుంది? హెడ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అక్కడ ఏం చేస్తుందంటే లోపల దీన్ని ఏం చేస్తుంది? దేవుని యొక్క రాజ్యానికి ఇది ఏం చేస్తుందంటే అడ్డుకోట వేయడం ప్రారంభిస్తుంది. ఎవరో? ఈ దురాత్మ, ఈ దుష్ట శక్తి, ఈ యొక్క అపవాది, ఈ ఘట సర్పము, ఎన్ని పేర్లు కూడా ఆ కెరూబుగా పెట్టబడింది అనమాట. దాని పేరు ఏం పేరు? కెరూబు పరలోకంలో. కానీ దాని కింద త్రోసి వేసిన తర్వాత దాని కెరూబు అని మార్చే పేరు పెట్టి చేసి ఏం చేశాడు దేవుడు? అపవాది, ఘట సర్పము, దుష్ట శక్తి, దురాత్మలు అని చెప్పేసి అని దేవుడు వాటికి పేరు పెట్టాడు. ఇప్పుడు చాలా మందికి ఏం చేస్తామంటే మనం తెలిసింది ఏంటంటే ఆశ్రయించిన వారికి అన్నం పెట్టిన వారికి మన వాళ్ళు ఏం చేస్తారు? చాలా మంది అన్యాయం చేస్తుంటారు. ఎవరికన్నా ఆహారం లేదనుకో కేకేసి అన్నం పెడితే కొన్ని రోజులకి అన్నం పెట్టిన వాడి మీదకే తిరగబడే పరిస్థితి ఉంటుంది కొంతమంది. అవునా? అలాగే ఈ యొక్క దూతని దేవుడు అభిషేకిస్తే ఎవరైతే దేవుడిని నియమించాడో, ఎవరైతే అధికారం ఇచ్చాడో ఆ యొక్క దేవుడి మీదకి ఏం చేసింది? తిరుగుబాటు చేసిందంట. అర్థమవుతుందా? చదవమ్మా. లోపల నువ్వు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చిదివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచిది. నువ్వు ఇక్కడ ఉండడానికే నువ్వు సరిపోవని చెప్పేసి ఏం చేసాడు అక్కడ దేవుడు? అపవిత్రపరిచిది. ఆశ్రమంగా ఉన్న కెరూబు కాళ్ళుచున్న రాళ్ల మధ్యను నీ వెక్కను సంచరింపవు. నేను నాశనం చేసిదని నీ సౌందర్యము చూసుకుని నువ్వు గర్వించిన వాడివై నీ తేజస్సును చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటుంది. చూసావా? ఇక్కడ దీనికి ఏమొచ్చేసిందంట?
దాని సౌందర్యం అంట. అయితే ఏమైంది అక్కడ, వాడు చాలా అందగాడు. ఎలాగా, ఎందుకంటే అనేక రాళ్లతో దేవుడు నిర్మించాడు, బంగారంతో నిర్మించాడు, దానికి అభిషేకించాడు, దానికి దేవుడు శక్తి ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ తీసుకున్న తర్వాత దానికి ఏమొచ్చేసిందంటే గర్వం వస్తుంది. నా ఎంత గొప్పవాడు ఎవడం లేడు ఈ పరలోకంలో, దేవుడి తర్వాత నేనే, అవసరమైతే దేవుని కూడా నేను వాడించానని చెప్పేసి అని ఏం చేస్తుంది, అది గర్వించుకుందంట లోపల. తర్వాత లోపల కాకుండా అక్కడ ఏం చేస్తుందంటే లోపల ఏం చేస్తుంది, గూడు పుటాని అంటారు కదా. అంటే ఏముంది, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మనకు మన ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, మన ముఖ్యమంత్రిని మరి గద్దె దింపాలంటే ఏం చేస్తారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఏమవుతారు, ప్రతిపక్షం ఉన్న వారికి వెళ్ళిపోతుంటారు. అవునా, చాలాసార్లు చూస్తుంటాం కదా. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు, దూతలన్నింటిలో కూడా ఏం చేస్తుందంటే దేవుడి దగ్గర దూతలు, కొన్ని దూతలు ఏం చేస్తుంది, తిప్పేసుకుంటుంది. ఇదిగో నాకు అధికారం ఉంది కదా, ఇంకా సర్వోన్నతుడితో నీకు పని ఏం లేదు, నేను కొన్ని ఏం కావాలని చేస్తానని చెప్పేసి అని సర్వోన్నతుడితో పాటు ఇది కూడా ఏమైపోయిందంట, సమానంగా అయిపోవడానికి చూస్తుందంట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ నీ తేజస్సును చూసుకుని ఈ జ్ఞానమును చెరుపుకుంటువి, కావున నేను నిన్ను నేలను పడవేసాను. అన్యాయంగా వర్తకం అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది, అన్యాయంగా అందరినీ పరలోకంలో దూతలన్నింటిలో కూడా ఏం చేస్తుంది, సపోర్ట్ తీసుకుంటుంది. ఇది తన ఏపుగా తిప్పేసుకుంటుంది. ఎవరో దుష్టశక్తి, సాతాను, అపవాది, దెయ్యం అని పేర్లతో పిలువబడుతుంది అన్నమాట. విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయను. చూసావా, నువ్వు దేన్ని చూసి గర్విస్తున్నావా, నువ్వు దేన్ని చూసి నువ్వు నా ఎంత గొప్పది అనుకుంటున్నావు, కాబట్టి ఆ సౌందర్యం నేను ఏం చేస్తాను, నేను కాల్ చేస్తానని చెప్పేసి అని దేవుడు దాన్ని ఏం చేశాడంటే శపించేస్తాడు. ఇంకా జనులందరూ చూచుచుండగా ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు, నీవు కొద్దిగా నాశనమై వీధికి కారణముగా ఉండును. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మనకి దేవుడు ఏం చేశాడు, దాన్ని దేవుడు ఏం చేశాడు, నేలకు తోసేసాడు. ఎక్కడ ఉన్నప్పుడు అది ఏదో తోటలోకి పడిపోయిన సందర్భం మనం చూస్తుంటాం కదా. ఇంకో వచనం కూడా చూసుకోవచ్చు. మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 22-15. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనం ఒకసారి చూడండి. చూడండి ఇది ఎలా పడిపోయిందంటే, పరలోకంలోంచి దేవుడు ఎప్పుడైతే దీన్ని ఏం చేశాడు, తోసేసాడు. అక్కడ ఏం చేస్తుంది, ఇది కుట్ర పండుతుంది, దేవునికి వ్యతిరేకంగా ఒక సైన్యం తయారు చేసుకుంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హులు లేవు, నువ్వు పాపం చేసావు. ఒకప్పుడు నువ్వైతే మాత్రం చాలా భక్తిగా ఉన్నావు, చాలా నీతిగా ఉన్నావు. కానీ నీలోకి ఏమొచ్చేసిందంటే, అధికారం ఇచ్చిన తర్వాత, అభిషేకించిన తర్వాత నీలోకి ఏమొచ్చిందంటే పాపం వచ్చేసింది, నువ్వు గర్వం వచ్చేసింది. నీ అంత అందగాడు లేడనుకుంటున్నావు, నీ అంత సౌందర్యమంత్రి ఎవరు లేరనుకుంటున్నావు. కాబట్టి నీకేమొచ్చేసిందంటే గర్వం వచ్చేసింది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదని చెప్పేసి దేవుడు దాన్ని కిందకు తోసేస్తుంటాడు అన్నమాట. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితేవి, జనములకు పడగొట్టిన నీవు నేల మట్టు వరకు, నేను ఆకాశమున ఎక్కుపోదునని. చూడండి అక్కడ ఏం చేస్తుంది చూసారా, సాతాను గురించి దేవుడు రాయించింది అనమాట. ఇది ఇంటికి ఎలా గర్వించిందో ఇక్కడ చెప్తున్నాడు. మనం ఏమనుకుంటాం, పరలోకలు ఏం జరిగిందో మనకు తెలియదు కదా, పరలోకలు ఏం జరిగింది కాబట్టి పరలోకలు ఏం జరిగిందో ఇక్కడ చెప్తుందన్నమాట. ఏమంటే చదువు, ఫస్ట్ చదవమ్మా. తేజో నక్షత్రం అంటే ఏంటి, తేజో నక్షత్రం అంటే ఏంటి, ప్రకాశించేది, వేకువ చుక్క అని చెప్పేసి ఈ యొక్క సాతాను కూడా ఏమున్నాయి, పేర్లు ఉన్నాయి. నువ్వు ఎట్లా ఆకాశం నుంచి కింద పడేదివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశమున ఎక్కుపోవుదును, దేవుడు నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును. చూసావా ఏమనుకుంటుంది ఇది,
పైన ఆకాశం అందున్న దేవుడి నక్షత్రాల కంటే నేను ఎక్కుపోవుదును అంటే ఏమన్నా నక్షత్రములకు అంటే ఈ యొక్క కెరూబు కంటే కొన్ని దూతలు ఇంకా కూడా పైన ఉన్నాయి, వాటి కంటే కూడా నేను అధికారంగా ఉన్నాను, నేను వాటిని కూడా నేను శాసిస్తాను అని చెప్పేసి దీని మనసులో గర్వం వస్తుందన్నమాట, అసూయ వచ్చేసింది. సర్వోన్నతుడు నన్ను అభిషేకించాడు కాబట్టి మీరందరూ కూడా నాకు మొక్కండి అన్న స్టేజ్కి వచ్చేసింది. ఇక్కడ దేవుడికి తప్ప ఎవరు కూడా మొక్కకూడదు అటువంటిది ఈ సాతాను ఏం చేసింది తెలుసా, ఇదిగో మీరు దేవుడికి కాదు నాకు కూడా మొక్కండి అనే స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇది చదువు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి నేను ఎక్కేదాను. చూసారు అక్కడ దేవుని యొక్క పర్వతం ఉంది, ఆ పర్వతం మీద దేవుడు కూర్చొని వస్తాడు. దేవుడు సమావేశంలో దూతలతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నానంట, సభా పర్వతం మీదకి కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కిపోదును. అంటే ఎక్కడికి? మేఘమండలం అంటే ఎక్కడికి? దేవుడి ప్రదేశానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అని దీని యొక్క గర్వము, అహంకారము. చదువు. మహోన్నతునితో చూడండి, తనను సమానంగా చేసుకుందని నీవు మనసులో అనుకుంటావు కదా. చూసావు అక్కడ ఏంటంట, మహోన్నతుడితో సమానం అంటే ఏంటి? దేవునితో కూడా సమానంగా అయిపోయాను నేను అని చెప్పేసి అని పరలోకంలో దూతలను ఏం చేస్తుంది? ఇది ప్రేరేపిస్తుంది. నువ్వు దేవుడిని నమ్మక్కల, దేవుడు నువ్వు స్తుతించక్కల, దేవుడు ఒక మొక్కు, నేను కూడా దేవుడితో పాటు సమానం అని చెప్పేసి అని మొత్తం అక్కడ దూతలు అంతా కూడా ఏం చేస్తుంది? అలజడ లేపుతూ ఏంటి కొన్ని దూతలు దీనికి సపోర్ట్ తీసుకుంది. నేను కూడా ఏంటి మహోన్నతుడితో పాటు సమానమే, ఆయన్నే కాదు స్తుతించడం, మీరు నన్ను కూడా స్తుతించండి. ఎందుకంటే మరి ఆయన అభిషేకించేటప్పుడు కొన్ని దూతలు వచ్చి ఏం చేస్తాయి? సంగీతం వాయించే కదా. ఇంక ఇది ఏం చేస్తుందంటే ఏలా కాదని చెప్పేసి అని పరలోకంలో ఉన్న అందరూ కూడా ఏం చేస్తుందంటే నన్ను స్తుతించాలి, నన్ను గణపరచాలని చెప్పేసి అని దీనిలో తను ఏమైపోయింది? గర్వించేసిందంట. దేవుడికి నాకు పెద్ద తేడా లేదు, నేను ఒక ఆయనతో పాటు సమానుడిని, మహోన్నతుడితో పాటు నేను కూడా సమానంగా ఉన్నానని చెప్పేసి అని తనలో ఏమనుకుంటుందంట? గర్వం వచ్చేసింది. మహోన్నతుడితో నన్ను సమానంగా చేసుకుందని నీవు మనసులో అనుకుందువు కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రొయ్యబడితే నిన్ను చూసేవారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లా తలపోదురు, భూమిని కంపింపజేసి రాజులను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అని తన చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనియ్యిన వాడు ఇతడేనా. చూసావా ఇదేం చేసింది? భూలోకాన్ని అంతా కూడా సరిపేస్తుంది. ఇక్కడ భూమిలోకి వచ్చేసి దేవుడు మన కొంతకాలం దాన్ని ఏం చేస్తుంది? విడిపిస్తారు కదా. ఇది భూమిలోకి వచ్చి ఏం చేస్తుంది? పట్టణాలను పాడు చేస్తుంది, లోకాన్ని పాడు చేసింది. దేవుని పిల్లలైన వారు ఎక్కడికి వెళ్ళాలో? నివాస స్థలం, దేవుని స్థలం. ఆ స్థలానికి వెళ్ళకుండా ఏం చేస్తుంది? ఇది అడ్డుగడేస్తుంది. దేవుని యొక్క సంకల్పాన్ని ఏం చేస్తుందంటే ఇది దెబ్బ కొడుతుంది అనమాట. దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? తనకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు తన స్వరూపం చెప్పిన తన పూర్వీకు చెప్పిన ఉండాలి, వీళ్ళందరూ కూడా భూమి మీద పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా పరలోకానికి రావాలని చెప్పేసి దేవుని సంకల్పం అయితే ఇక్కడ ఏం చేస్తుంది? ఆ యొక్క సంకల్పాన్ని దెబ్బ కొట్టడానికి ఏం చేస్తుందంటే దేవుడి పిల్లలైన వారిని అందరూ కూడా ఏం చేస్తుంది? ఇది త్రోవ తప్పిస్తుంది, వెళ్ళవలసిన స్థానానికి వాళ్ళని వెళ్ళను కూడా చేస్తుంది. చదవమ్మ కింద లాస్ట్ వచనం. లోకమును అడవిగా చేసి తన పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి తన పట్టణమును పాడు చేసేవాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని చూడండి, తమ చెరపట్టిన వారు తన నివాసాలకి పోనిచ్చిన వాడు ఇతడేనా. మన నివాసాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకం నుంచి వచ్చాము. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మీకు అనేక నివాసాలు ఉన్నాయి, నేను మళ్ళా వస్తాను, మీ నివాసం సిద్ధం చేసి వస్తానని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఈ భూమి మీద ఉండి ఏం చేస్తుందంటే మనల్ని ఆ నివాసాలకు వెళ్ళకుండా అడ్డుకుంటుందంట. ఎలా అడ్డుకుంటుంది? సాతాను ఎలా అడ్డుకుంటుంది? పాపం ద్వారాగా వీళ్ళు ప్రవేశించేసేది ఏం చేస్తుందంటే మనిషినే చంపుకొని మనిషిని నరుక్కుని మనిషి మీదకి వ్యతిరేకంలాగా చేసి వాడే నీ శత్రువు, వాడే నీ యొక్క అపవాది, ఆడే నిన్ను ఏం చేస్తున్నాడంటే నిన్ను చంపేస్తానంటాడని చెప్పేసి ఇలా రకరకాల స్వభావాలతో ఏం చేస్తుందంటే మనిషి చంపుకునే పరిస్థితి నేడు సమాజంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ చేసేది అంతా ఎవరో?
అపవాదే. వీడు ఎవడ కంటికి కనపడతాడా? కంటికి కనపడు. దేవుడు ఎలాగైతే కంటికి కనపడ్డో దుష్టాత్మలు దురాత్మలు కూడా కంటికి కనపడు. కానీ అవి ఏం చేస్తాయి? మనుషుల్ని ప్రేరేపించి పాపం వైపు చేయిస్తుంటాయి. కానీ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దూతలు ఏం చేస్తాయంటే మనిషిని పవిత్రంగా బ్రతకరించడానికి దేవుని యొక్క ఆత్మలు, దేవుని యొక్క దూతలు ఏం చేస్తాయంటే పరిశుద్ధంగా ఉండడానికి మనిషి వైపు సపోర్ట్ చేస్తాయి. కానీ దురాత్మలు ఏం చేస్తాయంటే మనిషిని భ్రష్టుడిగా నరకానికి తీసుకెళ్ళడానికి ఈ చూస్తుంటారు అనమాట. ఇప్పుడు ఇది ఏమైపోయింది చూసి ఎందుకు తోయబడింది పాతాళానికే? దేవునితో పాటు నేను కూడా సమానుండి అని చెప్పేసి అని పరలోకంలో దూతలను కూడా కమాండ్ చేయడం ప్రారంభించింది. మీరు నాకు మొక్కండి అని చెప్పేసి అని కమాండ్ చేయడం వలన ఎప్పటి నుంచి చేసింది అది? ఎప్పటి నుంచో లోపల అంతా కూడా కుట్ర పంతు అది ఏం చేస్తుందంటే దేవుని యొక్క సింహాసనం దక్కించుకోవడం గురించి ఏం చేస్తుంది అది? నేను కూడా మహోన్నతుడితో పాటు సమానమే, ఆయనకి నాకు పెద్ద తేడా ఏమీ లేదు అని చెప్పేసి అని ఆఖరికి దేవుడి మీదకి తిరగబడే పరిస్థితి చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? కిందకి త్రోసివేసాడు. అది ఇక్కడ వెళ్ళనంటే అక్కడ పరలోకంలో ఏం జరిగిందంట? యుద్ధం జరిగి కిందకు త్రోసివేయడం మనం కంటి ముందు చూస్తుంటామే. ప్రకటన గ్రంథం చూడమ్మా, ప్రకటన గ్రంథం 7:9 త్వరగా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7:9. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను, చూడండి అక్కడ ఏం జరిగింది? అక్కడ ఎప్పుడైతే దూతలని వాటిని ప్రేరేపించి ఏం చేస్తుంది? అది ఏం చేస్తుందంటే మరి దేవుడికి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుడికి తెలిసిపోయి దాన్ని ఏం చేసినట్టు పెంచి కిందకి వెళ్ళిపోయింటే అది నేను కిందకి వెళ్ళని చెప్పేసి ఏం చేసింది? యుద్ధం అన్నది ప్రకటించింది వాడి దగ్గర కొన్ని దూతలతోటి. సరే యుద్ధం చేసినప్పుడు అక్కడ దేవుని యొక్క దూతలను ఈ యొక్క దురాత్మల కూడా ఏమో అక్కడ పరలోకంలో యుద్ధం జరిగింది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చెయ్యవలనుండగా ఆ ఘట సర్పమును తాని దూతలను యుద్ధం చేసిరి, కానీ గెలవలేకపోయారు. చూసారు అక్కడ ఏం చేసింది? యుద్ధానికి ప్రకటించింది. అక్కడ ఏం చేసింది? మిఖాయేలుతోను వారి దూతలతో యుద్ధం చేసి వాళ్ళు గెలవలేక ఏమైపోయింది? ఓడిపోయింది. దేవుని సైన్యంతో ఏమైపోయింది? దుష్టాత్మ అయినా ఈ దురాత్మ ఏమైపోయింది? ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క దుష్టాత్మ ఏమైపోయింది? ఇక్కడికి భూమి మీదకి తొలిపడింది అనమాట. ఎందుకంటే పరలోకంలో అందరూ కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అది అర్థమవుతుంది అధికారం గురించి. అందుకు పరలోకమందు వారికి స్థలం లేదు. ఎందుకంటే ఆ పరలోకం ఉంటే అది ఏం చేస్తుంది? మొత్తం అందరూ కూడా పాడు చేస్తారని చెప్పేసి అనేది పాపంతో ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? దాన్ని పరలోకం నుంచి కిందకి తోసేసాడు. అక్కడ ఏమైపోయింది? అటు దేవుడిని నిద్రించలేకపోయింది. దేవుని యొక్క దూతలైన మిఖాయేలును వాళ్ళని గెలవలేక ఏమైపోయిందంటే కిందకు త్రోయబడింది. వారితో పాటు కొన్ని కోట్ల దూతలు ఏమైపోయాయి? కిందకి త్రోయబడ్డారు. చదువు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. చూసారా? పరలోకంలో యుద్ధం జరిగిన తర్వాత ఆ పరలోకంలో ఆ కేరుబుతో పాటు కొంతమంది అనుసారులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? యుద్ధంలో ఓడిపోయిన అందరూ కూడా ఏం చేశారు? దేవుడు వాటిలన్నీ కూడా కిందకు తోసేసాడంట. ఏంటి? వాళ్ళన్నీ కూడా కిందకు తోసేసాడు. కింద తోసేస్తే వాటితో పాటు ఇప్పుడు ఏమైపోయి దురాత్మ సమూహాలన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఇటు భూమి మీద కాకుండా అటు ఆకాశం కాక మధ్య ఆకాశంలో ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? దురాత్మ సమూహాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది మనకు కంటికి కనపడుతుందా? ఇప్పుడు ఆ శత్రువు కింద అది మనకి ఎంత శత్రువు అయిందంటే అక్కడ దేవుణ్ణి ఏం చేయలేకపోయింది, దేవుని దూతలను కూడా ఏం చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క స్వరూపం చెప్పిన దేవుని యొక్క పోలికను మనల్ని కక్ష కట్టింది. అది ఇప్పుడు మనకి శత్రువు ఎవరంట? అపవాది. అపవాది ఏం టార్గెట్ చేసిందంటే ఇదిగో మీరు నన్ను ఎలాగ పరలోకంలోకి ఎలాగ రానున్నది కాబట్టి నీ పిల్లలైన వాళ్ళందరూ కూడా నేను ఏం చేస్తాను? పాతాలను తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అని మనకి పాపం దేవుడికి ఏదైతే అసహ్యమో, దేవుడు ఇదేం చూస్తే ఇష్టపడ్డో, నన్ను పాపం చేసేవాడిని కదా నన్ను ఇలాగ పాతాలను తోసేస్తా అన్నావు కాబట్టి నీ గర్భాన్ని పుట్టిన పిల్లలందరూ కూడా నేను ఏం చేస్తాను? నేను త్రోవ తప్పించేస్తాను. నువ్వు వెళ్ళవలసిన స్థానానికి వాళ్ళని వెళ్ళకుండా నేను ఏం చేస్తానంటే నేను త్రోవ తప్పించేస్తానని చెప్పేసి అని ప్రతి ఒక్కరిలో దూరి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తానంటే గర్జించే సింహం వల్ల ఎవరిని మిరింగుదని చెప్పేసి అని
లోకపు ఆలోచనలు, పాపపు ఆలోచనలు చూపించి మనిషిని మనిషిగా బ్రతకకుండా భ్రష్టాత్మగా మార్చేసి, మరి భ్రష్టుడిగా మార్చేసి మనిషిని మనిషి చంపుకునే పరిస్థితి నేటి సమాజంలో ఉందంటే, మన కంటికి కనపడి శత్రువు మనల్ని ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. మీరు మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలంటే ఎలాగా? దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారంట? దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారు? మెలకుగా ఉండి జ్యోతుల మీద వెలుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసించావో వారందరూ కూడా ఏమవుతారు? నీతిమంతులుగా ఉంటారు, వెలుగుగా ఉంటారు. నీలో చీకటి ప్రవేశించదు. కాబట్టి నీ శత్రువును గుర్తించాలంటే మనం ఎలా గుర్తించగలుగుతాం? మన శత్రువుని గుర్తించగలంటే ఎలా గుర్తించగలుగుతాం? మనం ఏమనుకుంటున్నామంటే మన కంటికి ముందున్న సహోదరుడు, లేదంటే మన ఇంటి పక్కన సహోదరులు ఏలా మన శత్రువు అని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టి కాలు దిగుతున్నాం తప్ప, అసలైన శత్రువు మనం ఏం చేస్తున్నాము? విడిచిపెట్టేస్తున్నాం. ఆడు అసలు ఏం చేస్తుంటే సైలెంట్గా చేస్తున్నాడు ఆడి పని. ఈ లోకంలో మన పక్కన స్నేహితుడు మళ్ళీ 2 రోజులు పోతే మళ్ళీ మనతో కలిసిపోతారు. కానీ రహస్యంగా ఉన్న శత్రువులు మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? మనం వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళట్లేదు. మన పౌరస్థితిని అంతా కూడా ఆపేస్తున్నాడు. మన పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్ళవలసిన వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? లోకపు ఆశ వేసి ఎరేస్తున్నాడు. డబ్బు అనే వేర, లేదంటే వ్యభిచారం అనే వేర, తాగుడు అనే వేర, లేదంటే అబద్ధాలు, ఇంకా రకరకాల వెరలేసి మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలన్నీ మనతో చేయించి మనల్ని ఎలా చేస్తుంటే భ్రష్టుడిగా చూపించిదిగో నీ కుమారుడు అన్నావు కదా, నువ్వు పరిశుద్ధిగా పుట్టావు కదా, నువ్వు పరిశుద్ధి కదా, మరి నీ పిల్లలు చూసి ఎంత అపవిత్రంగా ఉన్నారని చెప్పేసి అని మరి దేవుని ఎదుర్కొంటే వాడు ఏం చేస్తాడంటే, మరి దేవుని ఎదుర్కొంటే మాట్లాడుతుంటే దేవుడికి ఎంత బాధ బాధ కదా. మన గర్భాన్ని పుట్టిన పిల్లలే మరి మనకి మరి ఎవరన్నా పేరిటి మనకి వేలిటి చూపితే మనం ఎంత బాధపడిపోతాం? అయ్యో నువ్వు నా పరువు తీసేసావే అని చెప్పేసి అని మరి మన పిల్లల గురించి మనం బాధపడిపోతాం. వాళ్ళు చూసి మనం ఏం చేస్తాం? దుఃఖపడతామే. మరి కోటాను కోట్ల దూతలు, కోటాను కోట్ల మరి మనుషుల్ని ఎన్నిటిని కూడా పాడు చేసింది ఎవరో? ఎన్నిటిని పాడు చేసింది ఎవరో? కెరూబైన అపవాదే కదా. మరి పరలోకంలో కొన్ని దూతలు కూడా ఏం చేసాయి? సాధారణ మాట వినేసి అవి కూడా పాడైపోయి నరకానికి వెళ్ళిపోయాయి. అయ్యే కాకుండా ఇప్పుడు మనల్ని కూడా ఏం చేస్తుంది? టార్గెట్ పెట్టుకుంది. ఈ భూమి మీదకి వచ్చి మనందరూ కూడా ఏం చేస్తుంది? అది త్రోవ తప్పిస్తుంది. వెళ్ళవలసిన గమ్యానికి మనల్ని వెళ్ళకుండా చేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఎవరితో వెళ్ళకపోతుంది? దేవుడితో వెళ్ళకపోయింది. పరలోకానికి వెళ్ళాక అది కింద తోయబడింది. కాబట్టి ఆయన స్వరూపం చెప్పిన ఆయన పొరుగుతున్న మనల్ని టార్గెట్ చేసి మనల్ని యుద్ధం చేస్తుంది మనతది. ఇప్పుడు మనం వాడిని ఎలా జయించగలదాం? ఇప్పుడు మనం ఎలా ఓడిస్తాం? మనం ఓడించగలదామా? అక్కడ మన కంటికి కనపడట్లేదు కదా, మనం ఓడించగలదాం లేదా? ఎలాగా? ఇప్పుడు వాడిని ఎదిరించాలన్నా, వాడిని ఓడించాలన్నా దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. అది కూడా చూసుకుని మనం ముగించుకోవచ్చు. ఎఫ్సి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండ్రి. ఎవరి యందు బలవంతులై ఉండాలి? దేవుని యందు బలవంతులై ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు మనం బలవంతులు ఉన్నామో దేవుని శక్తి మనల్ని ఆవరిస్తుంది. అర్థమవుతుందా? ఈ భూమి మీద దేవుడి పని చేయడానికి కోటాను కోట్ల దూతలు ఎలాగైతే మరి మనుషుల్లో ప్రవేశించేసి మనుషుల యొక్క హృదయాలను ఎలాగైతే ప్రేరేపించి మనుషులను త్రోవ తప్పించేస్తాయో, దేవుడి యందు విశ్వాసించి దేవుడి యందు కనికరపడి నాయనా నన్ను రక్షించని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో అయిన దూతలు నీ యందు ఉండి ఏం చేస్తాయి? నిన్ను కాపాడడానికి ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయండి. ఎవరి దూతలు? దేవుని దూతలు. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. చూసారా? అపవాది యొక్క తంత్రాలన్నిటి కూడా ఎదిరించాలంటే ఏం చేయాలి తెలుసా మీకు? వాడు దుష్టుడు ఉన్నాడు, వాడు మీకు ఎవరు కంటికి కనపడ్డాడు, కానీ మీకు కవసం ఇస్తున్నాను ఆయన. భూమి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క కవసాన్ని ధరించుకోవడానికి ఆడు వేసి బాణాలన్నీ కూడా మీకు తగలవు, వాడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పేసి అని దేవుడిచ్చే సర్వాంగ కవసం ఇస్తాడంట. ఏంటంట? దేవుడిచ్చి సర్వాంగ కవసం ధరించుకోండి. ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు. ఎవరితో కాదు పోరాడేది? మనం ఎవరితో పోరాడకూడదు? శరీరంతో కాదు. నీ పక్కన సహోదరుడు కానీ, నీ పక్కన ఉన్న అన్నయ్య గారి మీద కానీ, చెల్లి మీద కానీ, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళ మీద ఏళ్ళ మీద పోరాడద్దు. నీకు ఎవరన్నా కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు
లోకనాథులతోనూ ఆకాశ మండలమందున ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతుంది చూసారా? ఇవి మన కంటికి కనపడతాయా? పరలోకం మన కంటికి కనపడుతుందా? కనపడదు. దెయ్యం మన కంటికి కనపడుతుందా? కనపడదు. దేవుడు మన కంటికి కనపడతాడా? కనపడ్డు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే మనం చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ మన సర్వాంగ కవచం ధరించుకోవాలంటే మనం ఎలా ఉండాలా? దేవుడు యందు విశ్వాసం ఉంచాలా, ఆయన యందు నమ్మకం ఉంచాలా, ఆయన దేవుడని మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఏం చేయాలి? ఈయన దేవునికి మనం ఒప్పుకుంటే మన పాపాలన్నీ కూడా క్షమింపబడతాయి, మన పరిశుద్ధిగా తీర్చబడితే మనం ఎన్ని కూడా మనం పొందుకుంటాం. సర్వాంగ కవచము, యుద్ధోపకారాలు. ఒక శత్రువుని మనం జయించాలంటే మనకి ఏం కావాలి? యుద్ధోపకారాలు కావాలా వద్దా? అందుచేతను మీరు ఆపద్దిన మందు. మీరు ఎవరితో మనం పోరాడుతున్నాం? మనం ఎవరితో పోరాడుతున్నాం? దురాత్మ సమూహములతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, దురాత్మ సమూహంతో ఎందరితో పోరాడుతున్నాం కదా. ఎందరితో పోరాడి మనం అలిసిపోతాం, మనం వాటిని జయించలేము. అటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది చూడండి. ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. చూసారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు వాడితో పోరాటం చేసి అలసిపోతారు కదా. అలసిపోయిన తర్వాత మీరు వాడి పట్ల మీరు అలసిపోయిన తర్వాత మీరు నన్ను ప్రేరేపించిన ప్రార్థన చేశానుకో, మీకు ఏం చేస్తుంది తెలుసా? నేను సర్వాంగ కవచాన్ని ఇస్తాను. నేను ఏంటంటే సర్వాంగ కవచం ఎక్కడ ఉంది? సర్వాంగ కవచం మన కంటికి కనబడుతుందా? మన ఉదాహరణ చూసినట్లయితే మరి మనం బండి డ్రైవ్ చేసి వెళ్ళేటప్పుడు మరి మన ప్రభుత్వం వారు ఏం చెప్తారు? హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి అంటారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం? పోలీసు వరక మనకే కదా. మనం బండి డ్రైవ్ చేసేటప్పుడు గుబ్బకం పడిపోయామనుకో, మరి తలకు దెబ్బ తగలకూడదని చెప్పేసి అని మన ప్రభుత్వం వారు మరి హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి అంటున్నారే. అది మనకు ఉపయోగమే, పెట్టుకున్నంత కూడా ఉపయోగమే. పెట్టుకోకపోతే ఏమవుతాం? యాక్సిడెంట్ అయితే బుర్రకే దెబ్బ తగిలిందంటే మనకి ఏమవుతుంది? మనిషి అవయవాలన్నీ కూడా చచ్చిపడిపోతాయి. ఎందుకంటే మన మనిషిని నడిపించేది ఏంటంట? ఈ మెదడే. శరీర అవయవాలు ఎక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలి సరే మరి బాగుపడిపోతారు, కానీ బుర్రకైనా దెబ్బ తగిలితే అవయవాలన్నీ కూడా మరి పనికి రాకుండా పోతాయి. కాబట్టి చాలా సున్నితమైంది, గుండె కంటే అన్నిటికంటే సున్నితమైంది ఏంటంటే మన మెదడు. కాబట్టి మన బుర్రను సరిగ్గా కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఏం చేశారు? డ్రైవింగ్లో హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు మన మంచి కోసం చెప్పారు. అలా పెట్టుకున్న వాళ్ళు ప్రమాదం జరిగినా సరే ఏమవుతారు? ప్రమాదం నుంచి ఏమవుతారు? తప్పించబడతారు. అవునా? అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు ప్రమాదంగా ఉన్నప్పుడు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని చెప్పేసి అని చెప్తున్నారు. ఏలయనగా మీ నడుమునకు సత్యమును తట్టిని కట్టుకొని నీతి అను మైమరుదు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమైన ఢాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణం అన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు, మరియు రక్షణను శిరస్రావణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలండి. చూసారా? దుష్టుని ఎదిరించాలంటే మనం ఏమేమి పొందుకోవాలి? ఇవన్నీ కూడా పొందుకుంటే మనం దుష్టుని మనం ఎదిరించగలుగుతాం, కాలుతో కింద వేసి దాన్ని చితకత్తు రొక్కగలుగుతాము. కాబట్టి మరి ఈ యుద్ధోపకరణాల గురించి మరి లక్ష్వరం ఆడుకోవచ్చు. మరి ఇంతవరకు విన్న మీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటూ మరి మన శత్రువు ఎవరంటే కంటికి కనపడిన శత్రువు ఎవరున్నాడో దెయ్యము, అపవాది, సాతాను, ఘట సర్పం అని చెప్పేసి పేరులతో పిలవబడుతుంది. కాబట్టి వీడిని మనం గ్రహించాలంటే ఎలా గ్రహించగలదు? దేవుని యొక్క గ్రంథం ద్వారాగానే గ్రహించగలదు. వీడు ఎవరిలో ఉన్నాడో ఎవడో లేడని తెలియాలంటే మనకి తెలియదు. ఎవరికైనా రోగం వచ్చిందనుకో, ఆ రోగం తెలియకపోయినప్పుడు ఏం చేస్తారో మనకి వాడికి స్కానింగ్ పంపిస్తారు. అవునా? ఆ స్కానింగ్లో ఏమవుతుంది? ఆడికి ఏ రోగం ఉందో ఏంటో అన్నది కూడా చెప్పేస్తారు. ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది అనుకో, వాళ్ళకి ఏం చేస్తారు? స్కానింగ్ చేస్తే వాళ్ళు ఏమవుతుంది? లోపల కడుపులో రాళ్ళు ఉన్నాయా లేకపోతే ఏముందని కూడా తెలిసిపోద్ది. అలాగే మరి మనకు కూడా బైబిల్ దగ్గరికి వస్తే ఏమవుతుంది? స్కానింగ్, ఎవరిలో దురాత్మ ఉంది, ఎవరిలో దుష్టాత్మ ఉంది, ఎవరిది దేవుని ఆత్మ, ఎవరిది భ్రష్టాత్మ తెలియాలంటే బైబిల్ దగ్గర ఆ వ్యక్తిని తీసుకొస్తే మన బైబిల్ ఏం చేస్తుంది? వాడిని స్కాన్ చేసేసి
వీడు పరిశుద్ధుడు, వీడు అపవిత్రుడు అని చెప్పేసి అని ఈ బైబిల్ గ్రంథం వారిని స్కాన్ చేసి చెప్తుంది. ఒకవేళ అపవిత్రులను కూడా మరి నీతిమంతిగా మార్చడానికి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మరి మనము కూడా ఏం చేయాలంటే దుష్టుని ఎదిరించడానికి మనం కూడా మెలకువ కలిగి ఉండాలంట. ఎలాగా మెలకువ కలిగి ఉండి దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యక్రమాలు అందరూ కూడా పాలుపందులు పొందుతూ ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తుడ, సకలాశ్రదలకి కారణభూతుడ తండ్రి, నీ శత్రువు ఎవరు అని చెప్పేసి అని, లేదంటే నీ యొక్క విరోధి ఎవరు అని చెప్పేసి అని నీ గ్రంథంలోంచి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. మరి నాయన తండ్రి, మరి బిడ్డలకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అయ్యా. మరి బిడ్డలు ఇంకా అర్థం చేసుకుని మరి దుష్టుని యొక్క పనిని మరి మేము గ్రహించేలాగా సహాయం దయచండి. దుష్టుని చితకతొక్కడానికి తండ్రి మీరు యుద్ధోపకరణాలు మాకు దయచేశారయ్యా. మా యుద్ధోపకరణం ఎలా పొందాలో, ఆ యొక్క సర్వాంగ కవచం ఎలా ధరించుకోవాలో మరి మాకు నేర్పించండి తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా బిడ్డలు చెప్పి ఉన్నాను తండ్రి, వారికి అర్థం అవడానికి కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు వారిపేట అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రోబాలు చేసుకోవచ్చండి. మొదటి కొరింథీ పత్రిక